Now, the Lord Jesus Christ was trying to teach a great lesson to the people that were before him. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు తన ఎదుట ప్రజలకు గొప్ప పాఠాన్ని ఇక్కడ నేర్పించగోరుచున్నారు. And I would like to begin with the 18th chapter of Luke. లూకాసు వార్త 18వ అధ్యాయం చూసుకుందాం. And we will go back to 14. 14వ వచనం. Now, in the 14th verse, this is what the Lord Jesus said. ఇక్కడ యేసు ప్రభువు పలికిన మాటలను చూస్తున్నాం. I tell you, this man went down to his house justified rather than the other. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. For everyone that exalteth himself shall be abased. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. And he who humbles himself shall be exalted. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. We all know that we like recognition. ఇతరులు మనల్ని గుర్తించాలని, ఇతరులు మనల్ని ఆమోదించాలని మనం తాపత్రయపడుతూ ఉంటాం. From childhood, a child likes to be recognized. చిన్న బిడ్డ కూడా ఇతరులు తను గుర్తించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. And as we get older, మన వయసులో పెరిగే కొద్దీ sometimes we are never happy unless we excel in something. ఏదో ఒక దానిలో లోతైన ఉత్తీర్ణత సాధిస్తే తప్ప మనం ఎంత మాత్రం సంతోషంగా ఉండము. So comparing yourself with the other person becomes a normal procedure. ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం అనేది ఒక సహజమైనటువంటి విధానంగా మారిపోయింది. You go to any office, ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే you find people who are undercutting one another. ఒకరినొకరు అణుచుకోవడం మనం చూడవచ్చు. If a man goes on leave, ఒక వ్యక్తి సెలవు పెట్టి బయటకు వెళితే in a business firm, he is afraid that by the time he returns to his desk, his colleagues would have changed a lot of things. ఒక వ్యాపారంలో సెలవు పెట్టి తన సెలవు ముగించుకుని తిరిగి వచ్చేసరికి తన సహచరుడు అనేకమైనవి తన బలత మార్చడామని భయపడతాడు. There could have been a whispering campaign. తన గురించి అనేక మంది గుసగుసలాడుకుంటూ ఉంటారు. So that people have slandered him and he has come down in the esteem of his boss. తన గురించి చెడ్డ మాటలు మాట్లాడిన వారందరూ కూడా తన పై అధికారి దృష్టిలో అతను హీనంగా ఉంటాడేమని ఎదురు చూస్తూ ఉంటారు. Nobody wants to lose the favor or esteem of his boss. తన పై అధికారి యొక్క ఘనతను, తన యొక్క దయను ఎవరు పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. So here we are. కాబట్టి ఇక్కడ A very competitive world. ఎంతో పోటీ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం. Today, I asked a question of an official. ఈరోజు ఒక అధికారిని ఒక ప్రశ్న అడిగాను. I said, how are dowries in your community in J&K? జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో మీ యొక్క తెగల మధ్య కట్నాలు ఎలా తీసుకుంటున్నారని నేను అడిగాను. He said, I am afraid they are there. కట్నాలు ఉన్నాయండి, నేను భయపడుతున్నానని చెప్పాడు. But they are not there with the same intensity that you see elsewhere. వేరే ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద మొత్తంలో కట్నాలు తీసుకోకపోయినా సరే జమ్మూ అండ్ కాశ్మీర్లో కట్నాలు తీసుకోవడం ఉందని నేను చెప్పాడు. Oh, people like to spend money to impress people that they are richer or they have had a grander celebration. ప్రజలు మేమెంత ఐశ్వర్యవంతులమని, మేమెంతో అట్టహాసముగా వేడుకలు జరుపుకుంటామని ప్రజలను మెప్పించాలని ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. So
Here in everything we see a certain element of self-exaltation. ప్రతి విషయంలో కూడా తమ్ము తాము హెచ్చించుకునేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. But what is this that the Lord Jesus is telling us? కానీ యేసుప్రభు చెప్పుచున్నటువంటి ఈ మాటలు ఏమిటి? He who exalteth himself will be abased, put down. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. And he who humbleth himself will be exalted. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. You know that from our childhood మన బాల్య దినముల నుండి కూడా we have heard of this peculiar devil which inhabits only India. భారతదేశంలో మాత్రమే కనబడేటువంటి ఒక దయ్యపు అలవాటును మనం చూస్తూ ఉంటాం. Have you guessed what that devil is? ఆ దయ్యపు అలవాటు మీకు తెలుసా? The name of that devil is caste. ఆ దయ్యం యొక్క పేరు కులము. And this devil ఈ దయ్యము only inhabits India, nowhere else. భారతదేశంలో మాత్రమే కనబడుతుంది. ప్రపంచానికి ఎక్కడే కులం అనే మాట వినపడదు. So when a child is born, ఒక బిడ్డ జన్మించినప్పుడు and as the child grows up, ఆ బిడ్డ ఎదిగేటప్పుడు he is told, తనకేం చెప్పబడుతుంది? oh, you belong to the second, third, first, highest rank. నీవు సమాజంలో రెండవ మూడవ లేక అత్యున్నతమైన తెగకు చెందినవాడవు. The only parallel to that which I see is when Hitler told the German nation, you are born to rule. You are the real Aryan nation. Of course you say Aryan, but real Aryan people. Destiny has formed you to rule others. దాని సమాంతరంగా చరిత్రని గమనించిన ఒకే ఒక విషయం ఏమిటంటే, హిట్లర్ తన జర్మనీయులకు చెప్పిన మాట ఏమిటంటే, మనం ఆర్యులము, మన ప్రపంచాన్ని పాలించడానికి జన్మించామని చెప్పాడు. Now, I was preaching as a very young man in Germany after the war. Not very long after the war. ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత కొద్ది దినాల్లోనే జర్మనీ దేశంలో ఒక యువకుడుగా నేను బోధించాను. And I saw people who had lost their husbands, their fathers. తమ భర్తలను, తమ తండ్రులను కోల్పోయిన అనేక మంది నేను చూశాను. Their limbs, their cities had been turned into ruins. వారి పట్టణములు శిథిలమైపోయినవి. అనేక మంది తమ శరీర అవయవాలను కూడా కోల్పోయారు. Young people were hard to find. యువకుల్ని చూడడమే కష్టం. Because many of them had died. ఎందుకంటే వారిలో అనేక మంది యువకులు చనిపోయారు కాబట్టి. You know, friends, చూడండి స్నేహితులారా, that is the only instance that I can think of where a nation was told, you are superior. మీరు అందరికంటే ఉన్నతమైన వర్గానికి చెందినవారు, ఉన్నత కులానికి చెందినవారు అని చెప్పే ఒకే ఒక ఉదాహరణ ఇది. What young people in India are told in every village, in every tribe. భారతదేశంలోని ప్రతి తెగకు, ప్రతి గ్రామానికి చెందిన యువకులకు ఏమి చెప్పబడుతున్నది? Oh, you must kill the other tribe. మీరు మిగతా తెగవారిని చంపాలి. You are superior. మీరు ఉన్నతమైన కులానికి చెందినవారు. You are the bosses of India. మీరు భారతదేశానికి యజమానులు. So all the prime ministers, or most of the prime ministers after India became independent,
must belong to your caste. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి వచ్చిన ప్రధానమంత్రులందరూ దరిదాపు మీ కులానికి చెందినవారుగా ఉండాలి. Listen, my dear వినండి friends, స్నేహితులారా, I do not subscribe to that foolishness. ఆ బుద్ధిహీనతను నేనేమాత్రం ఆమోదించను. That will destroy this nation. ఆ యొక్క గుణము ఈ దేశాన్ని నాశనం చేస్తుంది. I am not a young man anymore. నేను ఏమాత్రం యవ్వనును కాను. I have seen the progression of this nation. భారతదేశం యొక్క పురోగతిని ఎంతో చూశాను, గమనించాను. From one oppression to another. ఒక అణిచివేత నుండి వేరొక అణిచివేత నేను చూశాను. One injustice to another. ఒక అన్యాయం నుండి వేరొక అన్యాయం. One demolition to another. ఒక కూల్చివేత మరొక కూల్చివేత. One burning of some Harijans or poor people to another. పేదలను హరిజనులు ఒకవైపు అణిచివేయడం, మరొక వైపు అణిచివేయడం. Wild people. క్రూరమైన ప్రజలు. No love of God. దేవుని ప్రేమ లేనటువంటి ఆటవిక ప్రజలు. What have we learned? మనమేం నేర్చుకున్నాము? Everywhere gods, goddesses. ఎక్కడికి వెళ్ళిన దేవతలు దేవుళ్ళు అని చెప్తున్నాం. Festivals on festivals. పండుగల తర్వాత పండుగలు ఆచరిస్తున్నాం. Festivals that breed cruelty. ఎంతో క్రూరత్వాన్ని ప్రజల్లోకి ఎక్కించేటువంటి పండుగలు. Festivals that make you more selfish. మిమ్మల్ని ఎంతో స్వార్థ ప్రియులుగా చేసేటువంటి పండుగలు. Where is love for your neighbor? తన పొరుగువాని యెడల ప్రేమ ఎక్కడ ఉన్నది? Where is the banishment of corruption from our offices? మన ఆఫీసులోంచి దుర్నీతిని పారుగొట్టేటువంటి విషయం ఎక్కడున్నది? Everybody thinks he's a big man. ప్రతి ఒక్కరు నేను గొప్ప వ్యక్తిని అనుకుంటూ ఉన్నాడు. Every government promises clean administration. వచ్చే ప్రతి ప్రభుత్వం కూడా మేము నీతిగా పరిపాలిస్తామండి అని చెప్తూ ఉన్నారు. But let me tell you కానీ ఒక విషయం this. చెప్తాను వినండి. The heart of man is not changed by the ballot box. బ్యాలెట్ పెట్టిన బట్టి మనిషి యొక్క హృదయం ఎంత మాత్రం మారడం లేదు. No. లేదు. The heart, your heart, is never going to be changed by rivers and oceans. నదులను బట్టి సముద్రాలను బట్టి మీ హృదయం ఎంత మాత్రం మారదు. Your heart will never be changed by religious ritual. మత సంబంధమైన కార్యకలాపాల ఆచారాలను బట్టి మీ హృదయం ఎన్నడూ మారదు. We need a new heart. మనకు నూతన హృదయం కావాలి. In every family you need a new ప్రతి heart. కుటుంబంలో మీకు నూతన హృదయం అవసరం. Every mother knows her sons, her husband needs a new heart. తన కుమారులకు తన భర్తలకు నూతన హృదయం కావాలని మీ అందరికీ తెలుసు. Oh, I feel very sad. నేను ఎంతో విచారపడుతున్నాను. I constantly meet people. స్థిరంగా నేను ప్రజలను చూస్తూ ఉంటాను. My wife goes to another man. అయ్యా నా భార్య వేరొక వ్యక్తి వద్దకు వెళ్తూ ఉన్నది. One man, one businessman told me. ఒక వ్యాపారవేత్త నాతో ఇలా చెప్పాడు. Every month my wife goes for some days to another man. ప్రతి నెల నా భార్య ఇంకొక వ్యక్తి వద్దకు కొన్ని రోజులు వెళ్తుందండి. Just like dogs. కుక్కల్లాగా. Our marriages are becoming like that మన today. వివాహాలు ఆ రీతిగా మారిపోయినవి. I cannot understand why there should be a research paper or an investigation on AIDS and HIV in elementary school children. ప్రాథమిక పాఠశాల చదువుకునేటువంటి పిల్లల మీద హెచ్ఐవి లేక ఎయిడ్స్ పరిశోధన లేక దర్యాప్తు ఎందుకు వేస్తున్నారో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. Who taught them? వారికి ఎవరు నేర్పించారు? I do not know. నాకు తెలియదు. If this new educational system under which many nations are teaching sex education to small children. నూతన విద్యా విధానం ద్వారా అనేక దేశాల్లో చిన్న పిల్లలకు కూడా లైంగిక సంబంధమైన విద్యను నేర్పిస్తూ ఉన్నారు. Whether these little children are experimenting and going into all kinds
of evil encounters. ఆ విజయ విధానం ద్వారా చిన్న పిల్లలు కూడా వీటిని ప్రయోగం చేస్తున్నారా లేకపోతే వారు ఎదుర్కొంటున్నారో మనకు తెలియదు. My dear friends, ప్రియ స్నేహితులారా, we as parents must humble ourselves. తల్లిదండ్రులుగా మనల్ని మనం తగ్గించుకోవాలి. Now what are educationists doing? విద్యను బోధించేవారు ఏమి చేస్తూ ఉన్నారు? They are reinventing the wheel. చక్రాన్ని తిరిగి వారు కనిపెడుతూ ఉన్నారు. Now anybody who wants to say I am reinventing the wheel is a fool. ఒక చక్రాన్ని తిరిగి కనిపెడుతున్నాను అని ఎవరైనా చెప్తే అతను బుద్ధిహీనుడని మనం భావిస్తాం. We know that wheels are a part of our entire industrial and social life. మన సామాజిక మరియు పారిశ్రామిక వ్యవస్థలో చక్రాలు ఎంతో పాలు పోషిస్తున్నారని మనకు తెలుసు. However, ఏదేమైనప్పటికీ our educationists మన విద్యను are బోధించేవారు trying to revise history. చరిత్రను సవరించాలని లేక తిరిగి రాయాలని చూస్తూ ఉన్నారు. Their intelligence has inspired them to make myths into history. వారి మేధస్సు కట్టుకథలను చరిత్రగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. My dear friends, ప్రియ స్నేహితులారా, you can make any changes, you can write any imaginary thing, మీరు ఎన్ని మార్పులైనా చేయవచ్చు, ఊహాజనితమైన ఎన్ని కథలైనా రాయవచ్చు, but కానీ don't try to imagine God. దేవుణ్ణి ఊహించుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. Don't try it, ఆ రీతిగా ఊహించుకోవద్దు, because you will go wrong. అలా ఊహించుకుని ప్రయత్నం చేస్తే తప్పు చేస్తావు. God says, దేవుడు ఏం చెప్పారు? do not make any image. ఏ రూపమునైనా చేసుకోనకూడదు. We have broken the laws of God. దేవుని ఆజ్ఞను ధిక్కరించాము. We have invented gods of our own taste and liking. మన అభిరుచికి ఇష్టానుసారమైన రీతిగా దేవుణ్ణి తయారు చేసుకున్నాం. Gods that cannot even teach us that lying and stealing and bribery is sin. అబద్ధములాడడం, దొంగిలించడం, లంచాలు తీసుకోవడం తప్పని కూడా చెప్పలేని దేవుళ్ళని తయారు చేసుకున్నాం. Now, if we have the love of the Lord Jesus Christ entering into the hearts, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ మీ హృదయంలో ప్రవేశిస్తే do you know what will happen? అప్పుడేం జరుగుతుందో మీకు తెలుసా? India's exchequer, financial places will be flooded with millions upon millions of restituted money. మన దేశంలో తాము దోచుకున్న డబ్బును తిరిగి ఇచ్చివేయడం ద్వారా భారతదేశపు ఖజానా పొంగి ప్రవహిస్తుంది. There used to be a saying in Delhi. ఢిల్లీలో ఒక సామెత ఉండేది. I do not know whether that saying is still there. నేటికి ఆ సామెత ఉందో లేదో నాకు తెలియదు. But this was what they used to say. సామెత ఎలా ఉండేదంటే, nobody pays his taxes in Delhi. Income taxes. ఢిల్లీలో ఆదాయ పన్నును ఎవరూ చెల్లించరండి. As a matter of ఇంకా fact, నిజంగా చెప్పాలంటే several years ago, అనేక సంవత్సరాల క్రితము one of the cabinet ministers, a very prominent man, ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక కేబినెట్ మంత్రి కూడా in the earliest first cabinet of India, భారతదేశం మొదటి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఆయన, he said, I forgot to pay my income taxes. I think it was for 11 years. నేను నా ఆదాయ పన్నును దరిదాపు 11 సంవత్సరాలు కట్టకుండా మర్చిపోయానండి అని చెప్పాడు. Now, did you also forget to pay your taxes? మీరు కూడా మీ పన్నులు చెల్లించకుండా మర్చిపోతున్నారా? That means you're a thief. అంటే మీరు దొంగలన్నమాట. Now, we don't see any reason to humble ourselves. మనల్ని మనం తగ్గించుకోవడానికి మనకి ఏ కారణం దొరకడం లేదు. Everybody says, I am a very good ప్రతి man. ఒక్కరూ మేము ఎంత మంచివారం అనుకుంటూ ఉన్నారు. And if you ask any wife, ఏ భార్యని మీరు అడిగితే she generally says, my husband is a very good man. ఆమె సహజంగా నా భర్త చాలా మంచివాడండి అని చెప్తుంది. She does not tell you that he comes home drunk at 12 o'clock. బాగా తాగి
మధ్యరాత్రి 12 గంటలకు వస్తాడనే విషయాన్ని మీతో చెప్పదు. And wakes her up by beating her. ఆమెను కొట్టి లేపుతాడనే విషయం చెప్పదు. No, they won't tell you that. ఆ విషయాలన్నీ ఆమె చెప్పదు. Now, here the Lord Jesus says, ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారు? he who humbles himself తన్ను తాను తగ్గించుకొనివాడు will be exalted. హెచ్చింపబడును. And he who exalts himself తన్ను తాను హెచ్చించుకొనివాడు will be abased. తగ్గింపబడును. My dear ప్రియ friends, స్నేహితులారా, I don't know if you have any enemies. మీకెవరైనా శత్రువులు ఉన్నారో నాకు తెలియదు. I had an enemy in my class. నేను పాఠశాల చదువుకునేటప్పుడు ఒక శత్రువు ఉండేవాడు. God said to me, దేవుడు నాతో చెప్పారు, go and ask his pardon. నువ్వు వెళ్ళి అతని యొక్క క్షమాపణ అడుగు. His house was 100 meters away. వాళ్ళ ఇల్లు మా ఇంటి నుంచి ఒక 100 మీటర్ల దూరంలో మాత్రం ఉండేది. My, కానీ to go those 100 meters ఆ 100 మీటర్లు అతని దగ్గరికి వెళ్ళి and say, I am sorry. నన్ను క్షమించమని అడగడం ఎంతో కష్టంగా ఉండింది. How hard it was. ఎంతో కష్టంగా ఉండింది. Why? ఎందుకని? Pride. గర్వము. God said to me, దేవుడు నాతో చెప్పారు, go and return that money which you owe your tailor. నీ దర్జీవానికి ఇవ్వాల్సిన డబ్బును తిరిగి ఇచ్చివేసి. I deceived my నేను tailor. నా దర్జీవాన్ని మోసం చేశాను. He forgot to bill me అతను కూడా మర్చిపోయాడు. for a coat. నా కోటు కుట్టినా సరే డబ్బులు అడగటం I మర్చిపోయాడు. said, నేనేం చెప్పాను? fine. He has overcharged me for other clothes. దేవా, మిగతా వాటికి నాకు ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు కదా. God said, go and return కానీ దేవుడు it. చెప్పి లేదు, తిరిగి డబ్బులు ఇచ్చేయమన్నాడు. How hard it was. ఇవ్వడం ఎంతో కష్టంగా అనిపించింది. ఎందుకని? I was so proud. నేను ఎంతో గర్విష్ఠునిగా ఉంటిని గనుక. But I went and returned that కానీ money. వెళ్ళి డబ్బుని తిరిగి I ఇచ్చివేశాను. went to my enemy and asked his ఆ శత్రు pardon. వద్దకు వెళ్ళి తనకు క్షమాపణ అడిగాను. And the Lord Jesus forgave me. యేసు ప్రభు నా పాపాలను క్షమించారు. What a marvelous thing. ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి. He that humbleth తను himself తను తగ్గించుకునేవాడు will be exalted. హెచ్చింపబడును. Let us ప్రార్థన pray. చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందామా? Tell God in your మీ heart హృదయాల్లో దేవునితో చెప్పండి. with bowed heart. తగ్గింపు హృదయంతో దేవునికి మొరపెడదాం. Let us tell God, దేవునితో చెప్దాం, what good have I done to this country, ప్రభా, ఈ Lord? దేశానికి నేను ఏ మేలు చేయలేదు ప్రభా. What good have I done to the neighboring countries? మా పొరుగు దేశాలకు నేను ఏ మేలు చేశాను? Pakistan, Bangladesh, Nepal, China. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, చైనాకు నేను ఏమి చేశాను ప్రభా? Forgive me, Lord. ప్రభా, నన్ను క్షమించండి. What good have I done to my neighbor? నా పొరుగు వానికి నేను ఏ మేలు చేశాను? Nothing, Lord. ఏమి చేయలేదు ప్రభా. Oh, Lord Jesus. ఓ యేసు ప్రభా, Give me a new heart. నాకు నూతన హృదయాన్ని దయచేయండి. Give me a new spirit. నూతన ఆత్మనివ్వండి. I must lift this country. నేను ఈ దేశాన్ని పైకి లేవనెత్తాలి ప్రభా. There are millions of people who need new hearts. లక్షలాది మందికి నూతన హృదయం ఎంతో అవసరం ప్రభా. This devil of caste must be driven out of this country. కులం అనేటువంటి దెయ్యము భారతదేశం నుంచి పూర్తిగా వెళ్ళగొట్టబడాలి. This devil that oppresses, ఇతరులను అణిచివేసేటువంటి ఈ దెయ్యము even from small villages చిన్న గ్రామాల్లో కూడా కనబడుతుంది. to high places in the country. భారతదేశంలో ఉన్నతమైన అధికార స్థలముల వరకు Oh Lord Jesus, ప్రభా, ఈ అణిచివేత ఉన్నది ప్రభా. I humble myself. ప్రభా, నన్ను నేను తగ్గించుకొంచున్నాను. Give me a new heart. నాకు నూతన హృదయాన్ని ఇవ్వండి. Am I so valuable that you died for my sin? ప్రభా, మీరు నా పాప నిమిత్తమై చనిపోవడానికి నేనంత విలువ కలిగిన వాడినా? Did you become the prayashchit bali for my sin? ప్రభా, నా పాపముల కొరకు మీరు ప్రాయశ్చిత్త బలిగా మారారా? Touch me. ప్రభా, నన్ను ఇప్పుడే ముట్టండి. Set me free నన్ను పూర్తిగా విడిపించండి. from all my sin. ప్రతి పాపం నుండి విడిపించండి. Cleanse me. శుద్ధీకరించండి ప్రభా. Pray in your మీ heart. హృదయాల్లో ప్రార్థన చేయండి. God is listening. దేవుడు మీ ప్రార్థనను ఆలకిస్తున్నారు. Oh gracious Father, కృపగలిగిన తండ్రి, bless these dear ఈ people. ప్రియులను ఆశీర్వదించండి ప్రభా. Now as they return to their own places, వారు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళుచుండగా I want you to go with them, Lord వారితో Jesus. మీరు వెళ్ళమని ప్రార్థిస్తున్నాను ప్రభా. You delivered me from my proud heart. నా గర్వ హృదయం నుంచి మీరు నన్ను ఎంతగా విడిపించారు తండ్రి. You delivered me from my uncleanness. నా అపవిత్రత నుంచి మీరు విడిపించారు. Now, Lord, do thou deliver everyone here. ప్రభా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు విడిపించండి తండ్రి.
Speak to this nation. ఈ దేశంతో మీరు మాట్లాడండి. It is no use competing in the marketplace alone. సంత వీధుల్లో మాత్రమే పోటీ పడటం వల్ల ఉపయోగం లేదు ప్రభువా. Why don't we compete for righteousness? నీతి కొరకు ఎందుకు పోటీ పడకూడదు ప్రభువా? Why don't we say India must be the first place without any bribery? ఎటువంటి లంచం లేకుండా నీతిలో భారతదేశం మొదటి స్థానంలో ఉండాలని ఎందుకు పోటీ పడకూడదు? Any favoritism, ఎటువంటి పక్షపాతం లేకుండా, any nepotism. మనవాడనేటువంటి అభిమానం లేకుండా జీవించే కృపను దయచేయండి. Lord, forgive us ప్రభువా మమ్మల్ని క్షమించండి. and give us a new heart నూతన హృదయాన్ని దయచేయండి ప్రభువా. and a new spirit. నూతన ఆత్మనివ్వండి. And bless the families of these dear ఈ people. ప్రియుల యొక్క కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. We ask in Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. Amen.